వ్యక్తి ఈ పిల్లోడు సాగర్, పులి సాగర్ అనే పిల్లోడిని బట్టలు ఊడదీసి స్టేషన్లో అందరూ ఉంటుండగా సెల్లో వేసి ఇంకా అసలు పచ్చి బూతులు తిట్టిన కార్యక్రమం. నిజంగా ఈ అబ్బాయి చెప్తా ఉన్నాడు, సార్ నేను ఏం తప్పు చేశాను, వర్షం పడినప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఏం చేశారు, నెల రోజుల్లో మీరు చేసిన ప్రక్షాళన ఇదా అని పోస్టులు పెట్టాడు. ఈ బ్రదరన్ చర్చ్ దగ్గర ఇలా మునిగిపోయింది, మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాడు నేడు గతంలో మేమున్నప్పుడు ఏ రకంగా ఉన్నాయి ఇవన్నీ కూడా పెట్టాడు. పెట్టిన దానికి ఈ అబ్బాయిని ఎంత దారుణంగా అసలు 41 నోటీస్ ఇవ్వడానికని పిలిపించుకొని ఉదయం తీసుకుని రాత్రి దాకా స్టేషన్ సెల్లో బట్టలు ఊడదీసిన ఫోటోలు కూడా కనబడుతున్నాయి. అవి కూడా మీకు చూపిస్తాను. అసలు ఫస్ట్ ఈ అబ్బాయి ఏం పోస్ట్ పెట్టాడో ఒకసారి వీడియో పెట్టండి. ఆ పోస్ట్ ఏం పోస్ట్ పెట్టాడు, దాని తర్వాత ఈ అబ్బాయిని ఏ రకంగా ఇచ్చేశారు ఈ పోస్ట్. గతంలోని ఈ పార్టీ వర్షం పడితే ఊరంతా నీట మునిగి, కానీ రోజున నీరు అనేది నిలబడుతున్న ఒక హాఫ్ అన్ అవర్ లో నీరు బయటకు పరిస్థితి. ఇది నెల రోజులుగా అదే పని మీద ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థ పైన ప్రక్షాళన చేస్తూ పారిశుధ్యాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ డీసీటింగ్ మీద ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఈ యొక్క నెల రోజుల కార్యక్రమం ఈ రోజు మీరు ఈ పార్టీ వర్షాన్ని కూడా చూడవచ్చు. రోడ్లు ఎలా ఉన్నాయి గతంలోని అంటే ఈ రకంగా ఉన్నాయి. ఎమ్మెల్యే గారికి చెప్తున్నాడు, ఇంకో బాబు రాజమండ్రి ఈ రకంగా ఉంది, ఈ పాటి వర్షానికి ఇంకో నీళ్లు ఇంకా ఉన్నాయి అని చెప్పేసి చూపిస్తున్నాడు. దానికి స్టేషన్ లో కేసు పెట్టడం, ఈ అబ్బాయిని కూడా అరెస్ట్ చేసి సెల్లో వేసిన వీడియో కూడా ఒక్కసారి పెట్టండి అన్న. ఈ అబ్బాయిని ఏ రకంగా పెట్టారు. ఇది ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్. ఆ పోలీస్ స్టేషన్ లో ఆ పిల్లోడిని సాగర్, ఈ అబ్బాయిని దళితుడు, అందులోనూ బీఎస్సీ బీఈడీ చదువుకున్నాడు ఈ అబ్బాయి. ఈ అబ్బాయిని తీసుకెళ్లి ఇలాగా లోపల పెట్టిన సందర్భం, అదిగోండి షర్ట్ కూడా తీసి కూర్చోబెట్టి, ఆ పక్కనే మహిళా కానిస్టేబుల్ ఉన్నారు, అంటే లేడీ కానిస్టేబుల్ ఎదురుగుండా పెట్టిన సందర్భం. అసలు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నామా, ఎక్కడున్నామని అడుగుతా ఉన్నా. దీన్ని ఇంత తేలిగ్గా వదిలే సమస్య కాదు. ఇది ఒకటే విషయం అని కాదండి, ఇది ఒక ఉదాహరణ. రాజమండ్రిలో పట్ట పగలన ఈ అబ్బాయి ఏం చేశాడనండి, ఏం పెద్ద తప్పు చేశాడని క్వశ్చన్ చేస్తే మా ఇంటి బయట మొత్తం అంతా కూడా చెరువులాగా నీళ్లు నిండిపోయి ఉన్నాయి వర్షానికని క్వశ్చన్ చేసి ఫేస్బుక్ లో పోస్ట్ పెడితే ఈ రకంగా అరెస్టులు చేస్తారా అని అడుగుతా ఉన్నా, బట్టలు కూడా తీసి కూర్చోబెడతారా అని అడుగుతా ఉన్నా. అసలు ఈ అబ్బాయికి ఏం జరిగింది, నిజంగా నాకు నిన్న రాత్రి వచ్చి చెప్తా ఉన్నాడు, నాకు చచ్చిపోవాలని ఉందన్నా, అంత దారుణంగా నన్ను హ్యూమిలియేట్ చేశారు, ఏ రకంగా మాటలు ఇతన్ని తిట్టారు, నిజంగా నేను కూడా మాట్లాడలేని అంశం, అంత దారుణంగా తిట్టారు. మరి ఈ అబ్బాయికి ఏం జరిగింది, ఈ సాగర్ అనే అబ్బాయికి, ఈ అబ్బాయి మాటల్లోనే విందాం. సాగర్ నువ్వు చెప్పమ్మా. అందరికీ నమస్కారం అండి. నా పేరు పులిసాగర్, నేను రాజమండ్రి వాస్తవ్యుడిని. ఈరోజు నేను ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే, మీ ముందు నిలబడడానికి గల కారణం ఏంటంటే, నన్ను మొన్న 30వ తారీఖున ప్రకాష్ నగర్ నుంచి నాకు ఫోన్ వచ్చింది సార్. నేను సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాను, మా రాజమండ్రి ఎమ్మెల్యే గారు వాటర్ గురించి నెల రోజుల్లో ప్రక్షాళన చేశాను, ఒక వీడియో పెడితే అది చూసి నెల రోజుల ప్రక్షాళన అంటే ఇదేనండి, నేను బ్రదర్ చర్చి దగ్గర అని, నెక్స్ట్ కృష్ణానగర్లో వాటర్ పెట్టి కొన్ని దిక్కున వాటర్ నిలిచిపోయింటే ఇదేనండి అని నేను ఒక పోస్ట్ పెట్టాను. ఆ పోస్ట్ పెట్టి కూడా చాలా రోజులు అవుతుంది. ఆ పోస్ట్ని తీసుకుని ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్తో నాకు కంప్లైంట్ ఇచ్చినట్టు కూడా నాకు తెలియదు. నాకు ఒక కానిస్టేబుల్ 30వ తారీఖున ఫోన్ చేసి ఒకసారి స్టేషన్ రావాలమ్మా, సార్ మాట్లాడి వెళ్ళిపోతానని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత నేను వేరే ఊళ్ళో ఉన్నాను సార్, వస్తానని చెప్పేసి సోమవారం నాడు వెళ్ళాను. సోమవారం ఉదయం 11 గంటలకు వెళ్ళాను. నేను కరెక్ట్గా 11:30 కల్లా నేను అక్కడ కూర్చుని ఉండగా లోపల పిలిచాను. నన్ను పిలిచి నా పేరు ఇవన్నీ రాసుకుని నీ మీద పలానా పోస్ట్ పెట్టినందుకు కేసు కడుతున్నామని చెప్పి
పలానా రాశారు, ఏంటి నువ్వేం చదువుకున్నావు ఏంటని అడిగారు. నేను ఇలా బీఎస్సీ బీఈడి చదువుకున్నాను, నా పేరు అడిగారు, నా తండ్రి పేరు అడిగారు, నా డోర్ నెంబర్ అడిగారు. తర్వాత నా క్యాస్ట్ ఏంటి అని అడిగారు. ఇలా పలానా ఎస్సీ అండి, నేను ఎస్సీలో ఏంటంటే మాలవాళ్ళ వర్గానికి చెందినవాడిని అని చెప్పానండి. చెప్పిన తర్వాత సీఏ గారు ఏరా లంచా కొడుకు బాడుకున్నాడు, పోస్టులు ఎవడెట్టమన్నట్టు నిన్ను, నీ ఇష్టం వచ్చాడు పోస్టులు పెట్టడానికి గారు ఉన్నది, నువ్వు కొవ్వు పట్టి కొట్టుకున్నావు నా కొడుక, ఏం చేస్తారో నువ్వు అనేసి ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టి నన్ను అసలు విచక్షణారహితంగా మాట్లాడి నన్ను ఎంత దారుణంగా మాట్లాడారంటే, నన్ను కోసి రైలు పట్టాల మీద పడేస్తాను, గొద్దు కోసి రైలు పట్టాల మీద పడేస్తాననేసి అన్నారు సార్. అలాంటి మాటలు ఆయన మాట్లాడి నన్ను ఎంతో అవమానపరిచి, ఇంకా ఈ కేసులో ఇద్దరు ఉన్నారు వాళ్ళ పేర్లు కూడా చెప్పని చెప్పి నన్ను బలవంతం చేసి, వాళ్ళు ఎవరు కూడా నాకు తెలిసారంటే వాళ్ళు తీసుకురాకపోతే నేను వదలనని చెప్పేసి అన్ని కూర్చోబెట్టారు సార్ నన్ను. నేను ఒక పావు గంట అరగంట కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఆయన వచ్చారు, నేను వాళ్ళు ఎలా కూర్చున్నా ఆయన వచ్చి ఎరా అలా కూర్చున్నావు ఎరా అని చెప్పేసి నన్ను అర్జెంట్గా లేకమన్నారు. లెగిసాను సార్. లెగిసిన వెంటనే షూ ఇప్పేసి అన్నారు సార్. షూ ఇప్పేసిన తర్వాత బట్టలు ఇప్పేసి లోపల వేసి అన్నారు సార్. నన్ను ఆ మాట అనగానే అది నేను చదువుకున్నాను సార్, నేను ఎడ్యుకేట్, నేను అంతా తప్పు ఏం చేశాను ఇలా చెప్తాను, నాకే ఎదురుతామని చెప్తాను. పే కట్టుకుని నన్ను జైలు కేసు లోపల లాకప్ దగ్గరికి తోసి బట్టలు ఇప్పండి అనేసి అన్నారు సార్. అనేటప్పుడు కానిస్టేబుల్ వచ్చి నా షర్ట్ ఇప్పారు సార్. నా ప్యాంట్ ఇప్పుతుంటే నాకు డ్రాయర్ లేదు అనేసి అంటే ప్యాంట్ వదిలేశారు సార్. లోపల వేసేమని లోపల వేసి తాళం వేసి నన్ను లోపల